పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, నా నామమున మీరు నన్నేమి అడుగునను నేను చేతును, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు ఏమిటి అనగా, నా నామము పేరట నీవు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను అని నీకు భరోసా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును అని వాగ్దానం ఇచ్చిన దేవాది దేవుడు ఈ దినాన తన భరోసా నీకు ఇస్తూ ఉన్నారు. నా నామం పేరట మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. ఎందుకంటే మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. తండ్రి కుమారుని యందు కుమారుని ద్వారా మహిమపరచబడుట తండ్రి చిత్తమై ఉన్నది గనుక అట్టి క్రియలు చేయుట యేసు ప్రభువు పని అయ్యున్నది. యేసు ప్రభువుకి మాత్రమే అది సాధ్యమవుతోంది. కనుక నీవు ఎవరి పేరట అడగాలి అంటే యేసుక్రీస్తు పేరట మాత్రమే నీకు దక్కుతోంది. యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా, దేవునిగా నీవు అంగీకరించి నీవు చేసే ప్రతి విజ్ఞాపన, ప్రతి విన్నపము కూడా ఆయన నామం పేరట మాత్రమే నీవు చేయాలి. అట్లా నీవు చేసిన ప్రతిదానిని కూడా యేసు ప్రభు అంగీకరించి నీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని సన్నిధిలో నీవు నిర్భయముగా అడుగు. నీకు ఏది అవసరతగా ఉన్నదో, నీ కుటుంబములో ఏది నీకు ఇబ్బందికరముగా ఉన్నదో వాటన్నిటినీ దేవుని పాదముల చెంత వేడుకో. దేవుడు, నీవు అనారోగ్యముతో ఉన్నావా, నీకు ఆరోగ్యము కావాలా, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నావా, దేవుని సహాయము నీకు అవసరమై ఉన్నదా, ఉద్యోగము కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావా, దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చెయ్యి నేస్తమా. దేవుడు వీటన్నిటినీ నీకు అనుగ్రహిస్తారు. వివాహము కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావా, నిర్భయముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, విశ్వాసముతో దేవుని అడుగు. దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తారు. గర్భఫలమా, లేక నీ కుటుంబంలో ఏది నీకు అవసరతగా ఉన్నదో దానిని నీవు అనుమానము లేకుండా, ఏ అపోహ మనసులో పెట్టుకోకుండా దేవుని సన్నిధిలో నిర్భయముగా నీవు ప్రార్థించగలిగినట్లయితే, అడగగలిగినట్లయితే, దేవుని పేరట, యేసుక్రీస్తు పేరట నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి ఆశీర్వాదమును నీకు అనుగ్రహిస్తాను అని ఈ దినాన వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని సంగతులను అర్థం చేసుకొని, దేవుని ప్రణాళికలను నీవు ఆకలింపు చేసుకొని దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేయగలిగినట్లయితే ప్రతి మేలును, ప్రతి ఆశీర్వాదమును నీవు తప్పక పొందుకుంటావు. వాగ్దానము చేస్తున్న దేవుడు తన మహిమలో నుంచి ప్రతి మేలును నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరములు కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ పుణ్యపాదములకు సహస్రకోటి నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాము. జీవము కలిగిన దేవుడా, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి నాయన మీకు అనలేని స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీరే మీ బిడ్డ జీవితంలో నాయన మేలులు అనుగ్రహించి దీవించి సంతోషముతోనూ సమాధానంతోనూ జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. రాజా, మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. మా ప్రియుల ప్రయాణముల్లో ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.